హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? మటన్ బిర్యానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్లోకి నీళ్లు పోసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. ముందుగా బౌల్ తీసుకుని అందులోకి మటన్ వేసుకోవాలి. మటన్ని శుభ్రంగా కడిగి మటన్లోకి పసుపు ఉప్పు వేసి మరొకసారి కడుక్కోవాలి. మటన్ నీచు వాసన తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మటన్లోకి తగినంత కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఇందులోకి పసుపు, బిర్యానీ మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపెట్టుకున్న మటన్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వేపించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మటన్ని బాగా కలుపుకోవాలి. మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని పాత్రలోకి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళల్లోకి పచ్చిమిర్చి, హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లోకి నిమ్మరసం వేసుకుంటే అన్నం పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి నీళ్లు మరుగుతున్నాయి. నీళ్ళల్లోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరో పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు పూర్తి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న మటన్లో గ్రేవీని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. మటన్ గ్రేవీ మీదకి ఒక లేయర్గా రైస్ వేసుకోవాలి. రైస్ మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న గ్రేవీని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టి మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత తీసుకుని ఇప్పుడు పొడి పొడిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపకండి, రైస్ విరిగిపోతుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మటన్ బిర్యానీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.